ఒక 2 minutes ఆగి స్టార్ట్ చేద్దాం క్లాస్. తక్కువ మంది ఉన్నారు, ఇంకిద్దరు ముగ్గురు జాయిన్ అవ్వగానే స్టార్ట్ చేస్తాను. చలో స్టార్ట్ చేద్దాం క్లాస్. ఇవాళ క్లాస్ ఏంటంటే ఎస్హెచ్ కీ జనరేషన్ అనమాట. ఎస్హెచ్ కీ జనరేషన్ అంటే మనము ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్లోకి, ఇక్కడ 2 సర్వర్లు ఉన్నాయి, ఇదొక సర్వరు ఇదొక సర్వర్. ఇక్కడ చూద్దాం, ఓకే, ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఇక్కడ ఒక సర్వర్ ఉంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సర్వర్ ఇదనమాట. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే సర్వర్, ఇది మనం రోజు క్లాస్లో. ఇవాళ కొత్త సర్వర్ క్రియేట్ చేసినాను, అది ఇది అనమాట. మనం రిమోట్ లాగిన్ చూద్దాం. మనము పుట్టి నుంచి కాకుండా ఈ సర్వర్ నుంచి డైరెక్ట్గా దీని లోపలికి ఎట్లా లాగిన్ అవ్వగలుగుతామో చూద్దాం, ఓకేనా? ఓకే, ఫస్ట్ దీనిలో .ssh ఫైల్ ఉందో లేదో చూద్దాం. ls -la .ssh ఉంది దీంట్లో ఆల్రెడీ. అట్లా కాకుండా మనము ఇక్కడికి వెళ్ళి ఒక కొత్త యూజర్ క్రియేట్ చేద్దాం. యూజర్ యాడ్ శ్రవణ్. ఓకే,
1 సెకండ్. యూజర్ యాడ్ 7. ఓకేనా. ఇప్పుడు PASSWD శ్రవణ్. ఓకే, ఏమి ఇద్దాం, ఏదో ఒక పాస్వర్డ్ ఇద్దాం. ఓకే, ఒక యూజర్ క్రియేట్ చేసిన ఇందులో సేమ్ అదే యూజరు మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే నా దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి అన్నమాట. ఇదొక సర్వరు, ఇదొక సర్వర్. ఇక్కడ 2 సర్వర్స్ ఉన్నాయి అన్నమాట. 1, 2. మనం ఈ సర్వర్లో ఒక యూజర్ క్రియేట్ చేసి ఈ సర్వర్ నుంచే ఈ సర్వర్లోకి స్విచ్ అవ్వడం ఎట్లా, లాగిన్ అవ్వడం ఎట్లా అనేది చూపిస్తున్నాయి. వాళ్ళ మామూలుగా అయితే మనం పుట్టి నుంచి లాగిన్ అవుతాం కదా, పుట్టి అవసరం లేకుండా డైరెక్ట్ ఈ సర్వర్ నుంచే ఈ సర్వర్లోకి ఎట్లా వెళ్ళాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఈ సర్వర్లో ఒక యూజర్ క్రియేట్ చేసిన శ్రవణ్ అని చెప్పి, మళ్ళీ ఇంకో సర్వర్లో ఇప్పుడు యూజర్ క్రియేట్ చేస్తున్నా, అదే శ్రవణ్ అని చెప్పి. యూజర్ యాడ్ శ్రవణ్ PASSWD శ్రవణ్. ఓకే, does not match. ఓకే, క్రియేట్ చేసినాం కదా, చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్, చాలా చిన్న క్లాస్ ఇవాళ. SSH -keygen. SSH-keygen అనేది మనము కీస్ జనరేట్ చేయడానికి, SSH కీస్ జనరేట్ చేయడానికి ఇప్పుడు SSH-keygen అని కొట్టంగానే అది చెప్తుంది నేను మీకోసం పబ్లిక్ కి ఇంకా ప్రైవేట్ కి రెండు క్రియేట్ చేస్తున్నా అని చెప్తుంది. ప్లస్ ఇక్కడ మనని లొకేషన్ చెప్తుంది, ఈ లొకేషన్ లో క్రియేట్ చేస్తున్నాను, /root/SSH లో చేస్తున్నాను చెప్తుంది. /root/SSH. 1 సెకండ్, తప్పు. నేను క్రియేట్ చేయాలనుకుంది శ్రవణ్లో. యాక్చువల్గా నేను ఈ కమాండ్ నేను రూట్లోనే కొట్టినాను. ఇప్పుడు మనం శ్రవణ్లోకి వెళ్దాం. ఓకేనా, సారీ ఫర్ దట్. SRAVAN శ్రవణ్. శ్రవణ్లోకి వచ్చినాము. ఇక్కడ శ్రవణ్ కోసం కీస్ జనరేట్ చేద్దాం, SSH కీస్. ఫస్ట్ చూడండి, LS -LA. చూడండి ఇక్కడ .SSH అనే ఫైల్ లేదు, ఇప్పుడు క్రియేట్ అవుతుంది. SSH-keygen చెప్తుంది పబ్లిక్ కి ప్రైవేట్ కి క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పి. ఎక్కడ క్రియేట్ చేస్తుంది? /home/shravan.ssh id_RSA ఇక్కడ క్రియేట్ చేస్తుంది. అది id_RSA అనేది ఈ పాత్ లో క్రియేట్ చేస్తుంది. ఓకేనా కాదా? లేకపోతే మనం పాత్ ఇవ్వచ్చు, బట్ 99% ఇక్కడనే ఇవ్వాలి అది. ఓకేనా, సో మనం ఏం చేంజెస్ ఇచ్చే అవసరం లేదు, ఇదే పాత్ లో క్రియేట్ చేస్తా ఉంటుంది అది, మనకు కూడా అదే పాత్ లో కావాలి. ఓకే, ఇప్పుడు ఈ పాస్ ఫ్రేజ్ అడుగుతుంది. పాస్ ఫ్రేజ్ అంటే మనం ఏమైనా దీనికి కమాండ్ ఇవ్వాలనుకుంటున్నామా? కమాండ్ కాదు, పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నామా? మనం పాస్వర్డ్ వద్దు, మనం పాస్వర్డ్ లెస్, వితౌట్ పాస్వర్డ్ లాగిన్ కావాలి ఇంకో సర్వర్లోకి. విత్ పాస్వర్డ్ అయితే ఇక్కడ పాస్వర్డ్ ఏదో ఒకటి టైప్ చేయొచ్చు. నేను వితౌట్ పాస్వర్డ్ చూపిస్తున్నాను, పాస్వర్డ్ లెస్ లాగిన్ చూపిస్తున్నాను.
ఓకేనా, ఎంటర్. సేమ్ పాస్ ఫ్రేజ్, ఓకే, అంటే ఎంటీ పాస్ ఫ్రేజ్ తీసుకుంటుంది. ఇక్కడ ఎంటీ ఉంది కదా, ఇక్కడ కూడా ఎంటీ పాస్ ఫ్రేజ్. ఓకే, రైట్. ఇక్కడ క్రియేట్ అయిపోయింది పాస్ ఫ్రేజ్. చూడండి మళ్ళీ ఇప్పుడు పాస్ ఫ్రేజ్ క్రియేట్, కీ జనరేట్ అయిపోయింది. ఎల్ఎస్ -LA చూడండి ఇప్పుడు .ssh అనేది క్రియేట్ అయింది కదా. ఈ .ssh లోపల కంటెంట్ చూద్దాం మనం ఏమేమి ఉన్నాయో కంటెంట్. ఓకేనా, ll.ssh కొట్టి చూస్తే చూడండి 2 ఫైల్స్ క్రియేట్ అయినాయి. ID_RSA అనేది ప్రైవేట్ కీ. ఇక్కడ చూపించాడు ప్రైవేట్ కీ క్రియేట్ చేస్తా, పబ్లిక్ కీ క్రియేట్ చేస్తా అని చెప్పింది కదా. ఇది ID_RSA అనేది ప్రైవేట్ కీ, ID_public అనేది ఓకే, ఆబ్వియస్లీ పబ్లిక్ కీ అక్కడ రాసి ఉంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. su-Shravan. ఓకే, Shravan. ఇక్కడ కూడా SSH-keygen. ఓకే, ఓకే, ఇంత మాత్రాన మనము ఇక్కడి నుంచి ఇక్కడికి లాగిన్ కాలేము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సర్వర్ 1 నుంచి సర్వర్ 2లోకి మనం లాగిన్ కావాలి అంటే చూద్దాం. ఫస్ట్ అయితే దాని ఓకే ఐపీ తీసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి కదా SSH కొడదాం. పర్మిషన్ డినైడ్ వచ్చింది కదా. మనం కీస్ అయితే జనరేట్ చేసినాం దీంట్లో కానీ రెండింటిని కంబైన్ చేయలేదు. ఇప్పుడు అట్లా కంబైన్ చేయాలి, రెండింటికి మ్యాచింగ్ చేయాలి అంటే లింక్ పెట్టాలి అంటే ఇప్పుడు సర్వర్ 1లో ID_RSH_pub ఉంది కదా, ఆ కంటెంట్ ని కాపీ చేసుకోవాలి. cat .ssh ID_RSA.pub. పబ్లో ఈ కీ ఉందన్నమాట, పబ్లిక్ కీ. ఈ పబ్లిక్ కీని ఎగ్జాక్ట్గా కాపీ చేసుకొని ఈ సెకండ్ సర్వర్లోకి వచ్చి cd.ssh లోకి వెళ్దాం ఫస్ట్ అయితే. ఇప్పుడు దీంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి మనం. ఏ ఫైల్ అంటే VIAUTHORIZED_keys authorized_keys. అది కరెక్ట్, అది డిఫాల్ట్ అన్నమాట. వేరే ఏ ఫైల్ పేరు కొట్టద్దు, ఇదే ఫైల్ ఇదే స్పెల్లింగ్ ఉండాలి. కొట్టి దాని లోపల ఇది పేస్ట్ చేయాలి. ఫస్ట్ చూద్దాం ఇది శ్రవణ్ అనేది శ్రవణ్ అనేది ఏ గ్రూప్లో ఉందో చూద్దాం ఫస్ట్ అయితే. ఇందులో గ్రేప్ శ్రవణ్
/etc PASSWD. శ్రవణ్ అనేది శ్రవణ్ గ్రూప్లో ఉంది. ఒక్క సెకండ్, మనం ఈ గ్రూప్ని ఒక దగ్గర యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తేనే మనకి కీ అది ఏమంటారు SSH లాగిన్ అవుతుంది. అట్లా లేకుండా కూడా అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఒక్క సెకండ్ ఆగా. పర్మిషన్ డినై. ఇప్పుడు ఇక్కడ ఈ సర్వర్లో sudo su హైఫన్ వచ్చి సారీ vim/etc ssh _config shift-g allow host కొట్టాలి. ఇక్కడ allow host ఎత్తుకుదాం ఎక్కడ ఉందో. ఇప్పుడు తీసుకుని పోయిందంట బాబా. అవునవును, అవునవును పోవడం అంత చేస్తారు. బాగా వస్తుంది. అవును అవునవును పెట్టుకో బాగుంది. బాగా ఇంకోటి వాడతావు. బాగా స్టార్ట్ అవుతావు. డబ్బులు పెట్టుకున్నాను. అవునవును, ఇంకా వాడు అదే కదా పొద్దున్న బయలుదేరేసి దానికి 2 minutes దాన్ని రిజాల్వ్ చేద్దాం. 14,000 అయితే 14,000 ఆఫర్ 12,000 పెట్టి అది బ్యాటరీ
ఒక సెకండ్. ఇక్కడ పోర్ట్స్ ఏమైనా ఓపెన్ ఉన్నాయో లేవో చూద్దాం. పోర్ట్స్ ఆల్ పోర్ట్స్ ఓపెన్. సారీ, బ్రదర్ కొంచెం ఎవరైనా ఇది మ్యూట్ చేసుకుంటారా? సౌండ్ వస్తుంది. చూడండి, లాగిన్ అయింది. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ అథరైజ్ అండర్ స్కోర్ కీస్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఓన్లీ రీడ్ అండ్ రైట్ పర్మిషన్ ఉంది. ఓన్లీ రీడ్ రైట్ పర్మిషన్ ఉంది, దానికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేకుండే అన్నమాట. అది ఇప్పుడు చూసినాను, అందుకని నేను పర్మిషన్ ఇచ్చిన 7 ఫుల్ పర్మిషన్ ఇచ్చిన యూజర్కి 744. అప్పుడు లాగిన్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ నూన్. చూడు ఎగ్జాక్ట్గా అక్కడనే ఉన్నామా లేదా చూద్దాం మనం. ఓకే, నేను .ssh లోపల క్రియేట్ చేసిన అది cd.ssh. చూడండి, నూన్ మనం ఆ సర్వర్లో ఉన్నాం. ఓకేనా? సారీ ఫర్ డిలే. యాక్చువల్గా నాకు
ఇది కొంచెం అర్థం కాలేదు ఎందుకు యాక్చువల్గా చేయగానే అయిపోతుంది, కానీ బై డిఫాల్ట్ దీనికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ రాలేదనమాట. ఎగ్జిక్యూట్ పర్మిషన్ రాకపోవడం మూలంగా ఇది లాగిన్ కాలేకపోయింది. ఓకేనా, మనం ఇక్కడ id_ic.pub కంటెంట్ మనము authorized_keys లో ఇచ్చినాం కదా. authorized_keys లో క్రియేట్ చేసినప్పుడు దానికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వలేదన్నమాట నేను, అందుకే అది ఎగ్జిక్యూట్ కాలేకపోయింది. ఇది ఇక్కడి నుంచి మనం SSH కమాండ్ కొట్టినప్పుడు అదే అక్కడ దాన్ని ఓపెన్ చేయలేకపోయింది అన్నమాట, అందుకే కాలేదు. ఓకే, ఇది మనం చేసినాం కదా, ఫస్ట్ సర్వర్ నుంచి సెకండ్ సర్వర్కి మాత్రమే లాగిన్ అవుతుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి లాగిన్ కాదు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి లాగిన్ కావాలంటే మళ్ళీ ఇక్కడి కంటెంట్ అక్కడ పేస్ట్ చేయాలి. అది పేస్ట్ చేసినాను. తర్వాత ఇప్పుడు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అయిదాం. ఈ సర్వర్ కీస్ నేను దీంట్లో పేస్ట్ చేసిన. ఇప్పుడు దీంట్లో id_ic.pub కంటెంట్ని దీంట్లో authorized_keysలో పేస్ట్ చేసినాను. ఇప్పుడు లాగిన్ అవుతుంది చూడండి. లేకపోతే దాన్ని ఒకవేళ లాగిన్ కాకపోతే అది ఉంటుందిగా SSH config ఉంటుంది, దాంట్లో వెళ్ళి యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఆ గ్రూప్ని. ఇది ఒకలాంటి వార్నింగ్ అనమాట. ఇది ఏం చెప్తుందంటే ఈ లైన్లో ఈ ఫైల్లోకి వెళ్ళి ఈ లైన్ తీసేయాలి. బ్యాడ్ కాన్ఫిగరేషన్. No, 5758. Okay. అది ఓన్లీ రీడ్ ఓన్లీ ఫైల్, ఓన్లీ రూట్కి మాత్రమే యాక్సెస్ ఉంది దానికి రూట్లోకి వెళ్ళి చేద్దాం.
చూడండి దీంట్లోకి లాగిన్ అయిపోయింది. ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్లోకి లాగిన్ అయింది. సేమ్ శ్రవణ్ యూజర్లోకి మనం శ్రవణ్లోకి పెట్టినాము. అట్లనే మనం ఓన్లీ మనకి సేమ్ యూజర్ ఉండాల్సిన అవసరం లేదు. సేమ్ యూజర్ ఉండాల్సిన అవసరం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. శ్రవణ్ కంటెంట్ ని మనము వేరే యూజర్ ఒక సెకండ్, జస్ట్ మనకి ఈ కంటెంట్ ముఖ్యం. id_rsa.pub ఈ కంటెంట్ మాత్రం మనకి ముఖ్యం. ఈ కంటెంట్ తీసుకెళ్ళి మనము ఆపోజిట్ సర్వర్లోని ఏ యూజర్లో అయినా సరే .ssh డైరెక్టరీ లోపల authorized_keys క్రియేట్ చేసి దాంట్లో అది పేస్ట్ చేస్తే ఈ యూజరు దాంట్లోకి లాగిన్ అయిపోతుంది వితౌట్ పాస్వర్డ్. ఎందుకంటే మనము ఎస్హెచ్ కీజ్ అని కొట్టినప్పుడు పాస్ ఫ్రేజ్ అడిగినప్పుడు మనము ఏమీ పాస్వర్డ్ ఇవ్వలేదు, ఎంటీ పాస్ ఫ్రేజ్ ఇచ్చినాం కాబట్టి పాస్వర్డ్ లెస్ లాగిన్ క్రియేట్ అయింది అనమాట. ఓకేనా, చూద్దాం. ఈ కంటెంట్ తీసుకెళ్ళి సారీ నా మౌజ్ సరిగా లేదు. ఓకే, శ్రవణ్లో ఇచ్చినాం కదా. ఇప్పుడు మనం EC2 యూజర్లో VIM డాట్ ఓకే ఫస్ట్ .sshలోకి వెళ్దాం. cat.sshలోకి వెళ్దాం. సారీ cd.sshలోకి cd.sshలోకి వచ్చినాం కదా. దీంట్లో authorized_keys ఆల్రెడీ ఉంది. దీనిలో VIM AU authorized_keys క్రియేట్. దీంట్లోకి దీని కింద ఆల్రెడీ ఒక కీ ఉంది, దీని కింద ఇంకో కీ పెడదాం మనం. ఓకేనా, ఏ కీ మన శ్రవణ్ కీ. ఓకేనా, మన శ్రవణ్ కీ పెట్టినాం కదా ఇక్కడ WQ. ఓకే, వచ్చేసినాం కదా. ఇప్పుడు ఆ సర్వర్ IP తీసుకుందాం. అది ఈ సర్వర్ అన్నమాట. అది ఇప్పుడు మనం డైరెక్ట్ SSH ఇది కొడితే ఏమవుతుంది, మనము ఇట్లా కొడితే మనం డైరెక్ట్ శ్రవణ్లోకి వెళ్తాం. మనం శ్రవణ్లోకి వెళ్ళినాం కానీ EC2 యూజర్లోకి వెళ్ళలేదు. ఓకేనా, అట్లా కాకుండా ఈ సర్వర్ నుంచి బయటకు వచ్చి SSH మనం EC2 యూజర్లోకి వెళ్ళాలి అంటే EC2 యూజర్ కొట్టి @ అరే శ్రవణ్ ఎందుకు వచ్చింది ఇది. చూడండి, EC2 యూజర్లోకి వెళ్దాం. శ్రవణ్ కొడితే డైరెక్ట్ శ్రవణ్లోకి ఎందుకు వెళ్ళినంటే రెండు యూజర్ నేమ్ సేమ్ కాబట్టి అది బై డిఫాల్ట్ ఏం అర్థం చేసుకుంది అంటే నేను శ్రవణ్లోకి వెళ్ళాలి అని చెప్పి. అది కాకుండా మనం వేరే యూజర్లోకి వెళ్ళాలి. శ్రవణ్ నుంచి వేరే యూజర్లోకి వెళ్ళాలంటే SSH కొట్టి ఆ యూజర్ నేమ్ కొట్టి తర్వాత IP ఇస్తే ఆ యూజర్లోకి వెళ్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్ SSH కొట్టి IP కొట్టినామా SSH కొట్టి IP కొట్టినాం అనుకోండి, మనము ఆ బై డిఫాల్ట్ ఏమనుకుంటుందంటే అవతల సర్వర్లో శ్రవణ్ అనే యూజర్ ఉంది, మనం ఆ దాంట్లోకి వెళ్ళాలి అనుకోండి డైరెక్ట్ శ్రవణ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇవాళ క్లాస్ ఇది. అబ్బా చూద్దాం రేపు ఒకవేళ నాకు హాస్పిటల్ లేకపోతే ఈ టైంలో నేను ఇంకో క్లాస్ చెప్తాను. ఇంకా 2 క్లాసెస్లో అయిపోతుంది మొత్తం. బేసిక్స్ మాత్రమే నేను చెప్తుంది, లినక్స్ బేసిక్స్ మాత్రమే. ఇంకా 2 క్లాసెస్లో అయిపోతాయి. ఓకేనా, ఇవాళకి బాయ్ అబ్బా. ఓకేనా.